वसुदेवसुतं वसुधं देवं देवं कंसचाणूरमर्दनम् देवकी कंसचाणूरमर्दनं परमानन्दम् कृष्णं कृष्णं वन्दे वन्दे जगद्गुरुम् जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम्. ఆ హాయ్ అండి అందరికి. మనము రెండో అధ్యాయం స్థిత ప్రజ్ఞుల యొక్క లక్షణాలు చెప్పుకుంటూ ఉన్నాము. దాంట్లో మనము ఆ ఇప్పుడు 58వ శ్లోకం వరకు చెప్పుకున్నామండి. ఆ సో ఒక్కసారి 57, 58 స్పృశించుకుంటూ మనం మన యొక్క శ్లోకాల్లోకి వెళ్ళిపోతాం. 57th శ్లోకం. यस्य सर्वनत्र निधिस्नेहस्तत्तत् प्राप्य शुभाशुभम् नाभिनन्दति न ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇక్కడ మనకి భగవానుడు చెప్తున్నారు, ఎవరైతే సమస్త విషయాలను అన్నింటిని పూర్తిగా దేహము, బంధువు, భోగాదులు అట్లా అవన్నీ అన్నింటినీ అండ్ ఏది ప్రియము, ఏది అప్రియము అన్నింటినీ వదిలేసి ఆయన యందే ఆయన యందే జ్ఞానాన్ని స్థిరంగా ఉంచుతారో అలాంటి వాడే స్థిత ప్రజ్ఞుడు అని చెప్తూ ఉన్నారనమాట. ఆ విధంగా మనకి ఈ ఈ యొక్క శుభాశుభాలను అండ్ ఆ ఆ మంచి చెడులను అన్నింటినీ ఇంకా వదిలేసి ఆ మన యొక్క ఆత్మజ్ఞానం అనేది మన యొక్క ఆత్మని ఎప్పుడు ఆయనలో రమింపజేసినప్పుడు మాత్రమే వాళ్ళని స్థిత ప్రజ్ఞుడు అంటారు అని చెప్తూ ఉన్నారనమాట. దానికి ఆ ఇది ఏం చేయాలి? మన ఆత్మను ఆయనలో రమించేదానికి, పరమాత్మలో ఉండేదానికి ఎప్పుడు మనం ఏమేం చేయాలి, దానికి ఏమేమి అడ్డుతాయి మనకి అనే విషయాలను గురించి మనకి నెక్స్ట్ ఫర్దర్ శ్లోకాల్లో చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ 58th శ్లోకము. యదా సంహరితే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః అంటే తాబేలు తన అవయవాలను లోపలికి ఏ విధంగా అయితే ముడుచుకుపోతుందో, అంటే తనకి ఏదైనా ఆపద కలిగినప్పుడు ఆ ఆ తాబేలు ఏ విధంగా అయితే తన మొత్తం అన్ని అవయవాలను లోపలికి తీసుకుంటుందో అదే విధంగా నీ ఇంద్రియ భోగాలకి అలవాటు చేయకుండా నువ్వు వాటిని నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే నీ ప్రజ్ఞ అనేది ప్రతిష్ఠిత అంటే ఒక దగ్గర నిలబడి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే నువ్వు ఇంద్రియాలను జయించగలవు. ఇంద్రియాలను జయించినప్పుడు మాత్రమే నీ యొక్క ఆత్మ అనేది స్థిరమవుతుంది. వాళ్ళనే స్థిత ప్రజ్ఞుడు అంటారు అని మనకి ఇక్కడ 58వ శ్లోకము మనం నిన్న చాలా చక్కగా చెప్పుకున్నాం అనమాట. సో ఎవరైతే ఇంద్రియాలను ప్రయోగము అండ్ ఉపసంహారము ఈ రెండు కూడా తన స్వాధీనంలో ఉంటాయో, మనకి మన స్వాధీనంలో ఉండాలన్నమాట. ఎలా పడితే వాటికి నచ్చినట్టు అవి చేయకుండా ఆ రెండు మన స్వాధీనంలో ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళని స్థిత ప్రజ్ఞులు అని అంటారు అని చెప్తూ ఉన్నారనమాట. అండ్ ఇంద్రియాలు ఏవి కోరుకుంటే అవి మనం ఇస్తూ పోతే, ఇంద్రియ భోగాలు ఇస్తూ పోతే మనం లాస్ట్ కి చేరేది మన జీవితంలో లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఇంకా నాశనం అన్నట్టు అనమాట. మా లాస్ట్ స్టేజ్ కి వెళ్ళిపోతాం. సో దానికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. సో ఇంద్రియ నిగ్రహం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ ఇంద్రియ నిగ్రహానికి మూలం ఏమి అని అంటే ఇంద్రియాలను నీ ఆధీనంలో పెట్టుకోవడమే. సో ఆ ఇంద్రియాలను ఎలా ఆధీనంలో పెట్టుకోవాలి అంటే, నీకు ఇప్పుడు తాబేలు 4 కాళ్ళు ఒక తల కదండి. సో అవి పంచేంద్రియాలు అని అనుకుంటే మొత్తం అన్ని ఆ పంచేంద్రియాలని నువ్వు నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఏదో ఒక పంచేంద్రియం అంటే ఇప్పుడు ఒక్క దాని ద్వారా నువ్వు గ్రహించినా కూడా అది మళ్ళా నీకు ఇంద్రియ లోలత్వానికి కారణం అవుతుంది. సో ఇంద్రియాలను నువ్వు నీ కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్తూ ఉన్నారు. అండ్ ఈ ఇంద్రియాలను మన కంట్రోల్లో లేకపోయామనుకోండి,
మనకి ఉండే ఆ కొంచెం గూడా అంటే ఇహంలోని సుఖముండదు అండ్ పరంలో గూడా సుఖముండదు. ఇహలోకంలో సుఖం అనంటే ఏ ఏ పని చేయాలన్నా గూడా నీకు ఇంద్రియాలు నీ కంట్రోల్‌లో ఉండాలి. చిన్న పిల్లాడి నుంచి అది యొక్క దాన్ని మనము తెలుసుకుంటూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఈవెన్ ఒక చిన్న పిల్లాడు ఎగ్జామ్ రాసినప్పుడు గూడా వాడికి కావాల్సింది ఇంద్రియ నిగ్రహం అన్నమాట. సో, వాడు అలా వెళ్ళి ఇలా వచ్చినప్పుడు గూడా వాడికి కావాల్సింది అంటే ఎగ్జామ్ రాయాలి అనంటే పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. టీవీ చూస్తున్నారు. అండ్ అలా ఉన్నప్పుడు వాడికి ఆ ఇంద్రియ నిగ్రహం ఉంటేనే రేపు ఎగ్జామ్ ఉంది. నేను చదువుకోవాలి. తర్వాత నేనొచ్చి చూస్తాను అనే ఆ మాత్రం ఇంద్రియ నిగ్రహం ఉంటేనే వాడి జీవితంలో సక్సెస్ కాగలడు. సో, ఈ ఇహలోకంలో కావాలన్నా మనకి ఈ లోకంలో ఎలా బతకాలి, మంచిగా బతకాలి అన్న భగవద్గీత అనేది చాలా అవసరము. అండ్ పరలోకంలో మోక్షం సాధించాలన్నా గూడా భగవద్గీత అనేది చాలా అవసరం. అండ్ భగవద్గీత మనకి పరలోకంలో మోక్షం సాధించడమే కాదు, మనకి జీవన్ముక్తుడు. అంటే మనము ఇక్కడే ఉంటూ మనం మోక్షానికి ఎలా ఆహ్, చేరుకోవాలి. అంటే బతికుండగానే నువ్వు మోక్షాన్ని ఎట్లా సాధిస్తావు? దాని గురించి చెప్తుంది మనకి ఈ భగవద్గీత. సో, మన మనము ఈ భగవద్గీతను ఫాలో అయితే గనక ఇహలోకంలోనే కాదు, పరలోకంలో గూడా మనము విజయాన్ని సాధించొచ్చనమాట. సో, ఇంద్రియాలు దాని పనిని అవి సహజంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. సో, మనం దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకూడదనమాట. అండ్ అటాచ్‌మెంట్ అనేది ఎక్కువ పెట్టుకోకూడదు. ఆ విధంగా అయితే నువ్వు ఎంతవరకు అయితే ఇంద్రియాలను నీ కంట్రోల్‌లో అటాచ్‌మెంట్ లేకుండా ఉంచుతావో, అప్పుడే నీకు ఇంద్రియ నిగ్రహం అనేది వస్తుంది. సో, ఇంతవరకు మనకి ఇంద్రియాలను గురించి చెప్పారు కానీ, మనకి అంటే ఇంతవరకు మిగిలిన ధర్మాలన్నీ చెప్పారు. అండ్ ఆత్మజ్ఞానాన్ని చెప్పారు, ధర్మాన్ని చెప్పారు, అన్నీ చెప్పారు. కానీ ఇంతవరకు ఈ యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని గురించి చెప్పలేదు మనకి అని అంటే ఎందుకు అనంటే, ఒక ఇంట్లోని ఒక ఇల్లు అనంటే దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి కదా! సో, అలా ఆ విధంగా కిచెన్ బావుంది, బెడ్‌రూమ్ బావుంది, హాల్ బావుంది అని అంటాం గానీ, వాటి పునాది బావుంది అని అన్నాం కదా! సో, పునాది ఎంత అవసరమో ఒక ఇంటికి, అంత అవసరము ఈ యొక్క ఇంద్రియ నిగ్రహణ అనేది మనకి ఆ విధంగా చెప్తున్నారు. సో, పునాదిని గురించి ఎవరు మాట్లాడరు కదా! సో, ఇప్పుడు ఆయన మనకి పునాది ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఆ విధంగా మనము 58థ్ శ్లోకం గురించి గూడా చాలా చక్కగా నేర్చుకున్నామనమాట. అండ్ ఇంకొక విషయం ఏమి అనంటే 58థ్ శ్లోకంలో ఏదైనా ఒక ఇప్పుడు తాబేలుంది. తాబేలుకి చెయ్యి కాలిందనుకోండి, చెయ్యొక్కటే వెనక్కి తీస్తది. మనం అనుకోండి చెయ్యొక్కటే వెనక్కి తీస్తాం. కానీ తాబేలనుకోండి టచ్ చేస్తే మొత్తం అన్ని అంగాల్ని అది ముడుచుకుంటుంది. అదే విధంగా నువ్వు ఏ ఒక్క అంగం వలన నీకు ప్రాబ్లమ్ అయినా గూడా మొత్తం అన్ని అంగాల్ని నువ్వు నీ కంట్రోల్‌లో ఉంచుకోవాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఎగ్జాంపుల్‌గా ఏం చెప్పొచ్చనంటే, మనం ఇప్పుడు మెయిన్ డోర్ ఏసేసామనుకోండి, దొంగ రాడు కదా అని అనుకుంటే సైడ్‌లో అన్ని డోర్‌లు ఏసేసాం. కానీ ఒకే ఒక డోరు తెరిచి ఉండిపోయింది. సో, ఆ డోర్‌లో గూడా దొంగ రావచ్చు. సో, అందుకోసమని ప్రతి డోర్‌ని మనం ఎలా వేసేసి మనం నిద్రకు ఉపక్రమిస్తామో, అదే విధంగా మన యొక్క ప్రతి ఇంద్రియాన్ని మనం మనకి ఎప్పుడు ఉపసంహరించుకోవాలి, ఎప్పుడు ప్రయోగించాలి అనే విషయాన్ని తెలుసుకొని, ఆ విధంగా ఏదైనా ఒక ఇంద్రియానికి ప్రాబ్లమ్ అయితే అన్ని ఇంద్రియాలను నిగ్రహణ అనేది అండ్ ఉపసంహరణ అనేది చేసుకోవాలి. ఏ ఒక్క ఇంద్రియాన్ని మనం వదిలేసినా గూడా ఆ ఇంద్రియం ద్వారా ఆ దొంగ అనేది లోపలికెళ్ళిపోతాడు అన్నట్టు మనకిక్కడ చెప్పారనమాట 58థ్ శ్లోకంలో. సో, 59థ్ శ్లోకము ఈ రోజు శ్లోకం అన్నమాట. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవజ్ఞో రసోऽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. విషయా వినివర్తంతే. అంటే ఇక్కడ ఏం చెప్పాలి అని అనుకుంటున్నారనంటే, ఇంద్రియ నిగ్రహణ గురించి ఇంత చక్కగా మనకి ఇంద్రియ నిగ్రహణ అనేది ఇంతవరకు రాలేదు. కానీ ఇప్పుడొచ్చింది. ఈ ఇంద్రియ నిగ్రహణ గురించి మనకి ఇంత చక్కగా చెప్పినటువంటి గ్రంథం భగవద్గీత మాత్రమే.
సో భగవద్గీతలో అంటే ఇంద్రియాలు నిగ్రహించుకోండి అని చెప్పడమే కాకుండా దాంట్లో లోపలికెళ్ళి సెటిల్ పాయింట్స్ అంటే దాంట్లో లోపల ఉండే పాయింట్స్ ని కూడా మనకి దేని మైనస్ దేని ద్వారా వెళ్తాది, దేని ద్వారా మనం నిగ్రహించుకోవాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని చెప్పిన ఒకే ఒక బుక్ భగవద్గీత అండి. సో మనము దీనిని గనక చాలా అంటే కొంచెం అటెన్షన్‌తో గనక మనము విని చేయగలిగితే మనకి చాలా ప్రయోజనాలున్నాయి. చాలా అంటే ఇంద్రియ నిగ్రహణ అనేది ఆ ఒక్క వర్డే కదా మనం విన్నాము. సో, అది వింటే ఓకే. ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. అంటే కళ్ళు, ముక్కు, చెవులు, జ్ఞానేంద్రియాలు అన్నట్టు మనకి అనుకున్నాను నేనైతే ఇంతవరకు. కానీ ఈ బుక్ చదివినాక నాకు దాని థాట్ అనేది మారిపోయిందనమాట. సో మీరు కూడా వింటే చాలా బావుంటుంది. సో, కొంచెం కాన్సంట్రేటెడ్‌గా వినండి. అండ్ ఇంద్రియ నిగ్రహణ అనేది జ్ఞానేంద్రియాలే కాదు, మనకుండే జ్ఞానేంద్రియాల ద్వారా అండ్ కర్మేంద్రియాల ద్వారా మనకి ఉంటాయన్నమాట. సో, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 కదా! సో, వీటిని ఎలా నిగ్రహించుకోవాలి అనేది అండ్ ఎలా మనం చెడిపోతాం అనేది గూడా చెప్తూ ఉన్నారిక్కడ. దీని గురించి మనము ఆ సెటిల్ పాయింట్స్‌ని ఆ పాయింట్స్‌ని మనం నేర్చుకుందామనమాట. ఇప్పుడు విషయావిని వర్తంతే నిరాహారస్య దేహినః. విషయాలు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే శబ్దాది విషయాలను స్వీకరించినప్పుడు ర ఆహ్, జీవుడు అనేవాడు ఇప్పుడు ఆహ్, ఎట్లా చెప్పాలి అంటే ఇప్పుడు విషయావిని వర్తంతే నిరాహారస్య దేహినః. ఇక్కడ ఆహారం మనం పుచ్చుకున్నామనుకోండి, ఆహారం అనేది కంటి ద్వారా ఒక్కటే పుచ్చుకోము. నేను ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళా దాంట్లోకొస్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా ఉంటదనమాట. సో, ఆహారం పుచ్చుకున్నప్పుడు జీవి అనేవాడు ఎవరైనా ఆహారం పుచ్చుకున్నప్పుడు ఒక విధంగానే మనం ఆహారం పుచ్చుకోము. అన్ని విధాలుగా పుచ్చుకుంటాం గదండీ! కళ్ళ ద్వారా చూపుతో మనము చూపుకి, కంటికి ఇంపుగా ఉంది అనుకోండి. చాలా బావుందబ్బా! చాలా హాయిగా ఉంది అని అంటాం. అట్లే మనం మంచి సౌండ్ విన్నప్పుడు ఎంత బావుందో కడుపు నిండిపోయింది అని చెప్పి మనం వర్డ్స్ కూడా యూజ్ చేస్తాం కదా! సో, ఎవరైనా వచ్చి ఎక్కువ టూ మచ్‌గా గొడవ చేసినప్పుడు పిల్లలది "ఒరేయ్! నా బుర్ర తినొద్దురా" అని అంటాం. సో, తినడం అనేది ఏదైనా జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించడం అనే దాన్ని దేన్నైనా గూడా మనం ఇంద్రియాలకు ఆహారంగా ఉన్న ప్రతి ఒక్కటి మనము ఆహారం అనే అంటామనమాట. అంటే భోజనం ఒక్కటే మనకి ఆహారం కాదనమాట. ఇంద్రియాలకు ఇన్‌పుట్ మనం ఏదైతే ఇస్తున్నామో అన్నీ కూడా దాని యొక్క ఆహారంగానే చెప్తారనమాట. సో, ఆహారాన్ని పుచ్చుకున్న జీవి విషయాన్ని విడిచిపెడతాడు కానీ వాటి రసాన్ని విడిచిపెట్టడు అని చెప్పి చెప్తున్నారనమాట. సో, ఇక్కడ విషయావినివర్తంతే విషయాన్ని విడిచిపెడతాడు కానీ నిరాహారస్య దేహినః. వాడు రసవర్జం రసోప్యస్య. రసాన్ని మాత్రం విడిచిపెట్టడు. సో, ఆ రసము అనంటే ఆ రుచి, అటాచ్‌మెంట్. దాన్ని విడిచిపెట్టడు అని చెప్పి చెప్తున్నారనమాట. దీనికి ఎగ్జాంపుల్‌గా మనము ఉపవాసం గురించి మాట్లాడుకోవచ్చండి. సో, ఉపవాసం చేసినప్పుడు ఎట్లా అంటే మనం తిన్నప్పుడు మన యొక్క ఆ ఫుడ్డు ఉపవాసం కాబట్టి నేను ఈరోజు ఫుడ్ తినను అని చెప్పి అంటాము. కానీ మనకి ఆ స్మెల్ ద్వారా మనకి ఇన్‌పుట్ ఎళ్తుంది. అండ్ ఆ కలర్ ద్వారా ఇన్‌పుట్ ఎళ్తుంది. ఆ టచ్ ద్వారా ఇన్‌పుట్ ఎళ్తుంది. సో, ఇవన్నీ గూడా మీకు అంటే లోపల వాడికి తినాలనే ఆశ ఉంది. సో, ఆ ఆశ అనేది ఉంది. కానీ ఉపవాసం కాబట్టి వాడు తినడు. సో, నువ్వు ఇంద్రియాలను నిగ్రహించాలి. ఆ నిగ్రహణ అనేది ఎట్లా అంటే లోపల నీకు తీసుకోవాలి అని ఉంది. కానీ నువ్వు ఉపవాసం వలన నువ్వు నిగ్రహించి ఉంచావు. సో, ఈ నిగ్రహించి ఉంచిన వలన ఏమవుతుంది అనంటే నీకు ఈవినింగ్ అయిపోయేసరికి ఉపవాసం అయిపోతుంది. సో, 3 పూట్లది కలిపి మనం ఒకే పూట తినేస్తాం అన్నమాట. అంటే ఆకలేస్తుంది అని చెప్పి ఇంకా ఆ స్వీట్ తినమని ఆ ఏకాదశిలో స్వీట్ తినమని చెప్తారు. సో, స్వీట్ తినలేని వాళ్ళు టిఫిన్ తినండి అని చెప్పి మినిమమ్ చెప్తారు కదా! అంటే అల్పాహారం అంటారు టిఫిన్. అంటే కొంచెంగా తీసుకోవాలని. కానీ మన ఆ టిఫిన్‌ని టూ మచ్‌గా అంటే మన కడుపు నిండా నిండేంత వరకు తీసుకుంటాం అన్నమాట. సో, ఆ విధంగా
నువ్వు ఆ ఒక్క మార్నింగ్ నుంచి నైట్ వరకు విషయాన్ని మాత్రమే విడిచిపెట్టావు. కానీ దాంట్లో ఉన్న రసాన్ని విడిచిపెట్టలే. అంటే రుచిని మాత్రం నువ్వు విడిచిపెట్టలేదనమాట. సో, దాన్ని గూడా నువ్వు విడిచిపెట్టాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఆహారం అంటే ఇంద్రియాల ద్వారా తీసుకున్న ప్రతి ఒక్కటి గూడా మనకి ఆహారంలోకే వస్తదనమాట. సో, అది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రియ నిగ్రహణ అంటే ఇప్పుడు ఇంకా చెప్పాలి అనంటే అయ్యప్ప స్వామి భక్తులుంటారు గదండీ! అయ్యప్ప స్వామి భక్తులు వాళ్ళు 40 రోజులు దీక్ష వేసుకుంటారు. సో, అప్పుడు నాన్ వెజ్ తినకూడదు, మందు తాగకూడదు, అండ్ టీవీ చూడకూడదు. ఇట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి గదండీ! సో, ఇవన్నిటిని 40 డేస్ చాలా చక్కగా చాలా ఇంద్రియ నిగ్రహణతో ఇంద్రియాలను నిగ్రహించాలి అని చెప్పి వాళ్ళు చాలా జాగ్రత్తగా, చాలా చక్కగా ఉంటారండి. 41థ్ 41థ్ డే అన్నమాట. అంటే 41వ రోజు మాల తీసేసిన తర్వాత ఇంక వాళ్ళు విజృంభిస్తారనమాట. అంటే ఇన్ని రోజులు నేను తాగలేదు గదా! అని చెప్పి అట్లంతా. ఇంకా దీనికి ఎగ్జాంపుల్ అయితే మనం చెప్పనవసరం లేదు. ఆల్రెడీ మనకి కొండ కిందనే చాలా వైన్ షాప్స్ ఉంటాయంట. అండ్ చాలా ఫుల్లుగా ఉంటాయంట. సో, దీని గురించి మనం ఎక్స్‌పీరియన్స్ లోనే మనకి చాలా తెలుసు గాబట్టి, సో, అదైతే మీకు బాగా అర్థమవుతుందని చెప్పాననమాట. ఆ విధంగా వాడు నాన్ వెజ్ గూడా వచ్చిన తర్వాత కుమ్మేస్తాడనమాట. సో, ఆ విధంగా ఇన్ని రోజులు 40 డేసు ఇంకా సినిమా చూడకూడదు గాబట్టి వాడన్నీ డౌన్‌లోడ్ చేసి పెట్టుకొని, ఇంక వచ్చినాక ఇంక సినిమాలు చూడడం. అట్లా అది ఇంద్రియ నిగ్రహణ కాదు. సో, అలా మనం ఇంద్రియాలని నిగ్రహించకూడదనమాట. ఆ విధంగా ఆయన చెప్తూ ఉన్నారనమాట. కానీ అలా అని అలా అది దాన్ని ఇంద్రియ నిగ్రహణ అనరు గాబట్టి దాన్ని అట్లని వదిలేయకూడదు. సాధన దశలో నువ్వు ముందు విషయాలను విడిచిపెట్టడమే వస్తుందనమాట. సాధన దశలో మనము అది చెయ్యలేము. సో, నువ్వు సాధన చేయగా నీకు అది సిద్ధిస్తుంది. అది సిద్ధ దశలోకెళ్తుందనమాట. సో, మనం ఎలాగ చెయ్యలేం కదా! అని చెప్పి దిగాలు పడిపోయి దాన్ని అటెంప్ట్ చేయకుండా ఉండకూడదనమాట. సో, నువ్వు ఒక 10, 20 అట్లా ఏకాదశులు చేసినాకైనా నీకు ఆ పాయింట్ అనేది తెలుస్తుందనమాట. అప్పుడు నీకు దాని గురించి తెలుస్తుంది. సో, సాధన దశలో ముందు విషయాలనే విడిచిపెడతాం కానీ, సిద్ధ దశలో క్రమంగా రుచిని విడిచిపెడతాము. సో, ఒక సిద్ధ దశ వచ్చినంత వరకు మనం సాధన అనేది చేస్తూ ఉండాలనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే మనకి చాలా ఉంటాయండి. ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్ ఉన్నాడనుకోండి. ఆయన స్వీట్ అనేసరికి అమ్మ నాకొద్దు అని చెప్పి చెప్తాడనమాట. సో, అమ్మో! పర్వాలేదే చాలా జాగ్రత్తగా ఉన్నారే అని చెప్పి ఇది ఇంద్రియ నిగ్రహణలోకొస్తుందేమో అని మనం అనుకోకూడదు. అది ఇంద్రియ నిగ్రహణ కాదు. అది డిసిప్లైన్ అన్నమాట. ఎందుకనంటే ఆయన ఆరోగ్యానికి అది హానికరం కాబట్టి ఆయన ఇంటేక్ తీసుకోవట్లేదు. సో, అది మళ్ళా ఆయనే షుగర్‌లెస్ స్వీట్స్ ఇచ్చామనుకోండి చాలా హ్యాపీగా తింటాడనమాట. సో, ఇది షుగర్‌లెస్ స్వీట్ అండి అని చెప్పామనుకోండి. సో, చాలా హ్యాపీగా తింటాడు. అలా చేసేదాన్ని ఇంద్రియ నిగ్రహణ అని అన్నారనమాట. ఇప్పుడు అలాగే మనం ఏదైనా రోగికి అంటే ఒంట్లో బాలేని వాళ్ళకి ఇంకా ఫుడ్ అంతా బాగా జాగ్రత్తగా పెడతాం గదండీ! సరే కొన్ని కొన్ని ప్రకృతి వైద్యము దాంట్లో అయితే 40 డేస్ ఒట్టి పాలే ఇస్తారనమాట. ఆ యొక్క మా డిసీజ్ తగ్గడానికి. సో, అలా అప్పుడు వాడిని స్థితప్రజ్ఞుడు అనొచ్చా అనంటే వాడు రసాన్ని విడిచిపెట్టలేదు. వాడి ఆరోగ్యం కోసం వాడి ఇంద్రియాలని వాడు అప్పటి వరకు జస్ట్ కంట్రోల్ చేసుకున్నాడు. సో, వాడు స్థితప్రజ్ఞుడు కాదు. సో, మనకి ఇవన్నీ గూడా ఆహ్, ఆహ్, అంటే మనము దేన్ని స్థితప్రజ్ఞుడు అనుకోని జస్ట్ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా! సో, ఈ కన్‌ఫ్యూజన్ లేకుండా ఒక పర్టిక్యులర్‌గా వీళ్ళనే అంటారు. సో, నువ్వు ఇలాగే ట్రై చేయాలి అనని. ఈవెన్ మనకి పాత రోజుల్లో రాక్షసులు గూడా ఎన్ని ఏళ్ల సంవత్సరాలనమాట. ఇవంటే 40 డేస్, 20 డేస్ మహా అయితే 1 డే, 2 డేస్ మనం ఇప్పుడు చూస్తున్నది. కానీ రాక్షసులు వాళ్ళ ఇంద్రియాలన్నింటిని నిగ్రహించుకొని వేల సంవత్సరాలు గూడా తపస్సు చేసి, తపస్సు ద్వారా
వాళ్ళు అన్ని పొందారనమాట. అంటే అన్ని విద్యలు గాని, వాళ్ళ కోరికలు గాని తీర్చుకోవడం గాని అన్ని సాధిచ్చారు. సో, అలా అని వాళ్ళని స్థితప్రజ్ఞుడు అంటామా అంటే అది గూడా లేదు. ఎందుకంటే ఆహ్, ఆ యొక్క వాళ్ళ కోరికలు కోరిక వచ్చిన వెంటనే అంటే భగవంతుడు ప్రత్యక్షమయ్యి కోరిక ఆహ్, ఇచ్చిన వెంటనే గూడా వాళ్ళు మళ్ళా వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ బయటకొచ్చేస్తదనమాట. సో, అప్పుడు మళ్ళా అందరి మీదకి దండయాత్ర చేయడము అండ్ ఈ పండితుల్ని చంపడం గాని, ఇట్లా అంతా ఆడవాళ్ళని ఇచ్చేయడం గాని, ఇవంతా మళ్ళా వాళ్ళు అంటే ఆ ఒక్క వాళ్ళ కోరిక నెరవేరేంత వరకు మాత్రమే వాళ్ళు ఆ పట్టుని ఉంచుకున్నారనమాట. సో, సహజ స్వభావం అనేది అలాగే ఉంది. సో, ఆ స్వభావాన్ని వాళ్ళు తగ్గించుకోలేదు. సో, వాళ్ళని అందుకోసమే రాక్షసులు అన్నారనమాట. ఈవెన్ మన మునులు గూడా విశ్వామిత్ర మహర్షి గూడా తపస్సు చేసినప్పుడు ఆయన మళ్ళా తపస్సు చేసి ఏ కోరిక అడుగుతాడని మన ఇంద్రుడు ఎట్లాగా అందరికీ తెలిసిందే. ఈ రంభ, ఊర్వశి, మేనకలు వీళ్ళని పంపించి ప్రతి తపస్సుని భంగం చేయిస్తాడు. కానీ ఎట్ ద అంటే ఈ రేషియో గనక చూసుకుంటే రాక్షసులు అండ్ మునులు వీళ్ళిద్దరే గదండీ ఎక్కువ తపస్సు చేసేది. ఈ రేషియో గనక చూస్తే మునులు చేసినప్పుడు తపస్సు చేసినప్పుడు ఇంద్రుడు పంపించి డిస్టర్బ్ అయిన వాళ్ళే ఎక్కువటండి. రాక్షసులు అసలు డిస్టర్బ్ అవ్వరంట. దేనికి గూడా. అంటే ఈవెన్ ఈ రంభ, ఊర్వశి, మేనకకి గూడా రేషియో తక్కువనమాట. సో, మునులే ఎక్కువ డిస్టర్బ్ అవుతారంట. సో, అలా అని ఈవెన్ విశ్వామిత్ర మహర్షి గూడా అట్లా డిస్టర్బ్ అయ్యి 10,000 సంవత్సరాలు ఆ మేనకతో కలిసి జీవించిన తర్వాత మళ్ళా ఆయన రీబ్యాక్ అయ్యారనమాట. సో, అంత ఇదిగా ఉంటాయి ఇంద్రియాలు. సో, దాని రసాన్ని విడిచిపెట్టాలి. దాని రసాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే మనకి విషయ భోగాల వైపు వెళ్ళదు అని చెప్తున్నారు. రసంగా మనకి ఇక్కడ రసాన్ని అంటే దాని మీద ఆసక్తి అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు మనము ఒకదాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మనము చక్కెర ఉంది. పంచదారని మనం ఇప్పుడు చక్కెర పొంగలుంది అండ్ పంచదార ఉంది. 2 ఉన్నాయి. మనం దేన్ని ఇష్టంగా తింటాము? సో, చక్కెర పొంగలి కదా! అలా అన్నమాట. అంటే ఇవన్నీ ఈ చక్కెరలాగనమాట. సో, దాన్ని మించిన ఒక రుచి అయితే ఉంది. దాన్ని మనం పట్టుకోవాలి. అదేంటి అంటే ఇక్కడ పరదృష్టా నివర్తతే. అంటే ఇప్పుడు ఆ యొక్క రుచిని మనం ఎప్పుడైతే సాధించగలుగుతామో, అంటే ఆ పరమాత్మ వైపు మన దృష్టిని మళ్లించి అది ఎప్పుడైతే ఆస్వాదించగలుగుతామో, ఆయన నామం గాని, ఆయన యొక్క కీర్తన గాని ఎప్పుడైతే ఆస్వాదించగలుగుతామో, అప్పుడు మాత్రమే ఇవన్నీ మనకి ఇంద్రియాలన్నీ మన కంట్రోల్ నుంచి మన కంట్రోల్‌లోకి వస్తాయి. సో, ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే రసాన్ ఎలా అంటే సూర్యకాంతిలో ఉన్నప్పుడు మనం దీపాలు ఎక్కడ వెలిగాయి అని చెప్పి అంటే దీపాలు వెలిగించుకోవడానికి చూడం కదా! సో, అంత రసమైనటువంటి మనము ఆ పరమాత్మని పట్టుకోవాలి. అంత రుచిగా ఉన్నటువంటి ఆ పరమాత్మని నువ్వు పట్టుకోగలిగితే నువ్వు స్థితప్రజ్ఞుడిగా నిలబడగలవు అని చెప్తూ ఉన్నారనమాట. అండ్ సాధకుడు ప్రయత్నపూర్వకంగానే అంటే మనం సాధన చేసేవాళ్ళం కదండీ! సో, మనము ప్రయత్నపూర్వకంగానే నిగ్రహించుకుంటూ ఉంటే అప్పుడు సిద్ధుడు నిగ్రహణ అనేది సహజం. మనం అనేది ప్రయత్నపూర్వకంగా నిగ్రహించుకోవాలి. కానీ సిద్ధుడు అనేవాడు తన నిగ్రహణ అనేది చాలా సహజంగా వెళ్ళిపోతదనమాట. అండ్ ఆహ్, ఇది దీన్నే సాధకుడి యొక్క నిగ్రహణ అంటారనమాట. అండ్ సిద్ధుడి యొక్క నిగ్రహణని సంయమనం అని చెప్పి అంటారనమాట. అండ్ అది ఎలా నిగ్రహించుకోవాలి అనంటే అది నిగ్రహించుకుంటున్నాము అని చెప్పేది కూడా లేకుండా అన్నమాట. తనకే తెలియకుండా నిగ్రహించుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమి అనంటే బాగా నాన్ వెజ్ తినేవాళ్ళున్నారనుకోండి. బాగా టూ మచ్‌గా నాన్ వెజ్ తినేవాళ్ళు వదిలేయాలి నేను వదిలేసానే అనే మనసు కూడా లేకుండా వాళ్ళు వదిలేస్తారనమాట. ఒక పాయింట్‌లో.
సో ఆ విధంగా అన్నమాట. అంటే నేను వదిలేసానే అనే అనే థాట్ కూడా లేకుండా ఆ విధంగా వదిలేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. దీనికి ఏం చెప్తున్నారు అనంటే ఇక్కడ రాముడు వెంట లక్ష్మణ స్వామి అయోధ్యను విడిచేసి రాముడు వెంట వెళ్ళిపోయారు గదా! సో, అప్పుడు రాముడు వెంట ఎందుకు వెళ్ళిపోయారు అనంటే, ఈ విషయాలను అన్నీ విడిచిపెట్టేశారు. ఎందుకు అనంటే, ఆయనకి అంతకన్నా ఎక్కువ ఇష్టమైనటువంటి రాగం గాని, రుచి గాని అండ్ పరమాత్మ వైపు ఆయన దృష్టి అనేది ఉంది కదా! సో, అది ఆయనకి ఇప్పుడు షుగర్ అండ్ చక్కెర పొంగలి ఎట్లా చెప్పామో, ఆ చక్కెర పొంగలి టేస్ట్ తెలిసిన వాళ్ళకి షుగర్ టేస్ట్ చాలా తక్కువగా ఉంటది గదా! సో, ఆ విధంగా ఆయన ఆ అనుభవంలో ఉన్నారు కాబట్టి రాముడిని రాముడి దగ్గరికి అయోధ్యను విడిచిపెట్టి రామునితోని 14 సంవత్సరాలు నిద్ర లేకుండా, రాత్రి పగలు అని తెలియకుండా ఆయనతో ఉన్నారనమాట. సో, ఇక్కడ లక్ష్మణ స్వామి జితేంద్రియుడనమాట. లక్ష్మణ స్వామి జితేంద్రియుడు అనంటే ఇంద్రియాలను నిగ్రహించి, ఇంద్రియాలపై ఆధిత్యాన్ని సాధించిన వాడిని జితేంద్రియుడు అని అంటారనమాట. సో, ఇక్కడ లక్ష్మణ స్వామి జితేంద్రియుడు. అందుకే ఈయన జితేంద్రియుడు కాబట్టే ఇంద్రుణ్ణి కూడా జయించినటువంటి మేఘనాథుడు. అంటే ఇంద్రజిత్. ఇంద్రుడిని జయించాడు కాబట్టి మేఘనాథుడు ఇంద్రజిత్ అయ్యాడనమాట. సో, మన యొక్క లక్ష్మణ స్వామి జయించారనమాట. సో, ఇంద్రుడిని జయించిన వాడు గొప్పవాడా? అండ్ ఇంద్రియాలను జయించిన వాడు గొప్పవాడా? అనే క్వెషన్‌కొస్తే ఇంద్రియాలను జయించిన వాడే గొప్పవాడనమాట. మన లక్ష్మణ స్వామి ఇంద్రియాలను జయించి జితేంద్రుడయ్యాడు. కానీ ఇంద్రుడిని జయించినటువంటి మేఘనాథుడిని కూడా ఈయన పడగొట్టేసి యుద్ధం చేసి మళ్ళా ఆ యొక్క స్వర్గాన్ని మళ్ళా ఇంద్రుడికి అప్పగిచ్చాడనమాట. సో, లక్ష్మణ స్వామి అంత గొప్పవాడు. ఎందుకు అంత గొప్పవాడు అయ్యాడు అంటే తన ఇంద్రియ నిగ్రహణ అనేది ప్రయోగ ఉపసంహారంలో అంత చక్కగా ఆయన డీల్ చేసుకున్నారు గాబట్టి ఆయన అంత గొప్పవారు అని చెప్పి గూడా మనకిక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే మనం రసమైనటువంటి ఇది రసవర్జన రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతి. మనము ఎప్పుడు కూడా రసమైనటువంటి మనం పరమాత్మని పట్టుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే విషయాల మీద ఆసక్తి మనము పూర్తిగా వదిలేస్తామో అప్పుడే మనకి ఇది సాధ్యమవుతుందనమాట. విషయాల మీద ఆసక్తి ఉన్నంత వరకు విష్ణువు మన హృదయానికి తాకే అవకాశం లేదు. సో, విష్ణువు తాకాలి అనంటే ఈ విషయాల మీద అనుభూతుల్ని, రుచులని అన్నీ వదిలేయాలి. కానీ నాకు ఆ రుచి తెలిస్తే నేను ఇది వదిలేస్తాను. కానీ ఇది నేను ఇప్పుడే వదలను అనంటే కాదనమాట. నీకు అది కావాలంటే ఇది వదిలిపెడితేనే నీకదొస్తుందనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అనంటే నీకు ఇది మనకు అనుభవంలో నీకు లేదు కాబట్టి, అనుభవంలో ఉన్న వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ తీసుకొని మన అనుభవానికి నాకు ఆ అనుభవం కావాలి అని అన్నప్పుడు మాత్రమే మనకి ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుందనమాట. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ రావాలి అన్నా గూడా ఏమంటారు అనంటే, నువ్వు విషయాలను వదిలిపెట్టాలి. సో, నువ్వు ఒక 2 అడుగులెయ్యి, నేను ఒక 10 అడుగులేసి నీ దగ్గరకొస్తాను అని అంటారు గదండీ! లేదు లేదు నేను ఆ 2 అడుగులు గూడా నువ్వే యేసేసి ఆ 2 అడుగులు తీసి 8 అడుగులేసి నువ్వు ముందరొచ్చి తర్వాత నేను 2 అడుగులేసుకొని వస్తానంటే కుదరదనమాట. ఫస్ట్ నువ్వే వేయాలి. ఆ 2 అడుగులు నువ్వు ఫస్ట్ ఏస్తేనే ఆయన 10 అడుగులేసుకొని వస్తారనమాట. సో, నువ్వు విషయాలను ఎప్పుడైతే విడిచి విషయాలను ఒక్కటే కాదు, విషయాల్లో ఉన్న ఆ రుచిని, రసాన్ని గూడా విడిచిపెట్టి నువ్వు ఉంటావో అప్పుడే నీ దగ్గరికి ఆయన వస్తారనమాట. దీనికి ఎగ్జాంపుల్‌గా ఏం చెప్పొచ్చు అనంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను. ఒక కారాకిళ్ళి తింటున్న వాడికి ఒకాయన వాళ్ళ కొడుకొచ్చి ఒక మంచి చాలా మధురమైనటువంటి అమృతంలా ఉండే ఒక స్వీట్ తెచ్చాడనమాట. కానీ ఈయన కారాకిళ్ళి తింటున్నాడు. ఇది చాలా బావుంటదని ఆయనకి తెలుసు. సో, నాకు కొంచెం పెట్టు అనంటే, లేదు లేదు నువ్వు కారాకిళ్ళి తింటున్నావు. సో, అది ఊసేసేయి అని చెప్పి చెప్తారనమాట. నేను ఊసేసాను నాకు పెట్టు ఇప్పుడు అనంటే, లేదు నువ్వు నోరు పుక్కలిచ్చుకొని రా అప్పుడు పెడతాను అనంటారు. సో, నోరు కడుక్కొని వస్తారనమాట. నోరు కడుక్కొని వచ్చాక ఇప్పుడు నాకు పెట్టు అనంటే, లేదు టంగ్ క్లీన్ చేసుకో అని చెప్తాను.
సరే నేను టంగ్ క్లీన్ కూడా చేసుకున్నాను. నాకిప్పుడు పెట్టు అనంటే, లేదు ఇంకొన్ని రోజులు ఇంకా కొన్ని గంటలు కానీ అప్పుడు నీ నోరు సమస్థితికొచ్చినప్పుడు నేనిస్తా. సార్ వినపడుతుందా సార్? ఇప్పుడు వినపడుతుంది. నోరు ఆ! సమస్థితికి వచ్చినప్పుడు వరకు చెప్పారు. నోరు సమస్థితికి వచ్చినప్పుడే నీకు నేనిస్తాను. అప్పుడే నీకు దీని టేస్ట్ తెలుస్తుంది అని చెప్పి చెప్తారనమాట. సో, అదే విధంగా అంత మధురంగా ఉన్న స్వీటు ఇచ్చినా గూడా ఆయన స్వీకరించే పొజిషన్‌లో లేరు. అట్లా మనము ఇంద్రియాల ద్వారా మన విషయభోగాలు అలవాటైపోయి, మనకి ఇవన్నీ అలవాటైపోయి, మనము ఆ పొజిషన్‌లో స్వీకరించే పొజిషన్‌లో లేమనమాట. ఎప్పుడైతే ఇవన్నీ వదిలేసి, ఎప్పుడైతే ఆయన వైపు మనం తిరుగుతామో అప్పుడు మాత్రమే మనం దాన్ని అనుభవించేదానికి ఒక క్వాలిఫికేషన్ సంపాదించుకున్నట్టనమాట. సో, ఆ క్వాలిఫికేషన్‌కి మనము ప్రయత్నాలనేది చేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే ఆయనకి ఎప్పుడైతే అన్ని ఇంద్రియాలన్నీ ఆయన మామూలుగా మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం గదండీ! గుర్రాలన్నీ ఇంద్రియాలు అండ్ ఆ పగ్గాలొచ్చి మనం కృష్ణుడి చేతుల్లో పెడితే అన్నీ ఆయనే చూసుకుంటాడు అని చెప్పి. సో, ఆ విధంగా మనం ఇక్కడ దాన్ని గూడా తీసుకోవచ్చనమాట. సో, ఇంద్రియాలు అండ్ మనసు వీటినన్నింటిని ఆయన దగ్గర పెడితే గనక మనం చాలా హ్యాపీగా ఉండొచ్చనమాట. సో, ఇంద్రియాలను ఒక్కటే కాదు, ఇంద్రియాలతో పాటు దాని యొక్క రసాన్ని, దాని యొక్క రుచిని గూడా వదిలిపెట్టాలి. సో, ఇది అనేది మనకి అంత ఈజీ కాదు అని చెప్పి చెప్తున్నారు. అదే విధంగా ఇంకా నెక్స్ట్ శ్లోకానికెళ్ళిపోతామండి. సో, యతతో యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఇక్కడ ఇంద్రియాలను గురించి ఎందుకు ఆయన ఇంత ఇదిగా చెప్తున్నారు అనంటే, ఇది కూడా ఇంద్రియాలను గురించే సార్ చెప్పండి. రికార్డింగ్ మళ్ళీ చేస్తాం.